హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కొత్త సంవత్సరం అంటేనే అందరికీ ఒక పండుగ రోజనే చెప్పాలి. సంవత్సరం అంతా కూడా ఎన్నో అనుభవాలతో, ఎన్నో చేదు జ్ఞాపకాలతో, ఇటు విజయాలతో కూడా కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారు. ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా కొత్త సంవత్సరం నుంచి కూడా కొత్తగా ఉండాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, కొత్త కొత్త ఆశలతో, కొత్త కొత్త ఆశయాలతో కొత్తగా జీవించాలి, విజయం వైపు పరుగులు తీయాలి అని చెప్పేసి ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఆశయాలతో అయితే ఇటు యువత కానివ్వండి, దిశలో ముసక ముతలి చిన్న పిల్లల వరకు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. సో జనాలతో మాట్లాడదాం మనం. ఈ 2024 వారి లైఫ్ లో ఎలా గడిచిపోయింది, సంతోషాలను ఇచ్చిందా, బాధలను ఇచ్చిందా, ఎట్లా గడిచిపోయింది, మరి వచ్చే ఏడాది ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇలాంటి తదితర అంశాల గురించి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మానస ఏం చదువుతున్నారు? బీకామ్ సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైటెక్ సిటీ. సో అందరికీ కూడా కొన్ని గోల్స్ ఉంటాయి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలి, గతంలో ఇది నేను చేయలేకపోయాను అన్నట్టుగా కొన్ని ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఏం సాధించలేకపోయారు, ఏమన్నా బాధలు పడ్డారా, లేదా విజయం సాధించారా? నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ సరిగ్గా అవ్వాలి, మంచి రిజల్ట్ రావాలి అంతే. సో 2024 ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ కాబట్టి అట్లనే అందరికి ఎంత హ్యాపీగా అట్లనే సాడ్ అంతే, ఇంకేం లేదు. 2024లో ఏదైనా సంతోషాన్ని ఇచ్చే అంశం కానీ, లేకపోతే బాధను పెట్టేటువంటిది ఏదైనా సిచ్యువేషన్ కానీ ఫేస్ చేశారా? బస్సు ఫ్రీ చేసిరు కదా, ఓ సంతోషం. అది హ్యాపీ. సో మరి నెక్స్ట్ ఇయర్ కి ఇంకేమైనా ఇట్లాంటి ఫ్రీగా ఇస్తే బాగుండు. ఓ గవర్నమెంట్ నుంచి రావాలా? మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవట్లేదా? మేమంటే ఇంకా మేము చదివి జాబ్ చేసుకుని అట్లా అంటే. హాయ్ అండి, ఏం పేరు మీ పేరు? అర్చన, ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్, ఏ కాలేజ్? దుర్గాబాయ్ దేశ్ముఖ్. సో ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఇంజనీరింగ్ చదువుతున్నారు, కష్టం అనిపించదు? నో ఇంట్రెస్ట్ చదవడం అంటే బాగా ఇష్టం. చాలా. సో 2024 ఎట్లా గడిచిపోయింది? చాలా అంటే చాలా ఎంజాయ్, ఎగ్జైటింగ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త లైఫ్, బాగుంది, చాలా బాగుంది. కాలేజీలో కూడా చాలా బాగుంది. బాగుంటది మీ కాలేజ్? చాలా బాగుంటుంది. టీచర్స్ బాగా చెప్తారా? సూపర్. సో లైఫ్ అంతా బ్యూటిఫుల్ గా గడిచిపోయింది. సో 2025 వస్తుంది, ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? ఇంకా 26 days ఉంది కాబట్టి ఇంకేం ప్లాన్ లేదు. ఇంకా జనరల్ గా చిన్నప్పటి నుంచి నేను ఇది సాధించాలి, ఏదో డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలా? సో ఏమన్నా ప్రణాళిక అట్లా వేసుకున్నారా? ఇంకా ఏం లేదు, చేయాలి. అంటే జనరల్ గా పాత సంవత్సరం అయిపోతుంది అంటేనే 31st నైట్ అవి ఈ సంవత్సరం జరిగినవన్నీ రాసేసుకొని మంటలు వేసేసి కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అట్లా ఏమన్నా చేస్తాం? లేదు, ఆ సాంప్రదాయం లేదు ఆ సాంప్రదాయం లేదు. మనసులోనే అనుకుంటా. అన్ని మనసులోనే. 2024 ఎట్లా ఉంది? మంచిగానే గడిచింది, కానీ ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఏ మాత్రం సీరియస్గా లేదు. అంతా మన ఏ టీచర్స్ మంచిగా చదివిపించట్లేదు, బట్టి మైండెడ్. వేరే ఇప్పుడు యూఎస్లో అట్లా కనుక మన దగ్గర ఏం చేస్తారు, స్లేట్ పైన ఏ పెట్టి దాన్నే రుద్దండి అంటారు, ఎక్కడో చూసి రుద్దేస్తారు. అదే యూఎస్లో కనుక ఏ పైన స్టిక్కర్స్ పెట్టండి అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది, స్టిక్కర్స్ తప్పితే రాదు కదా. అట్లా ఎడ్యుకేషన్ లో కూడా డెవలప్ కావాలి అని అనుకుంటున్నాను. సో మొత్తానికి 2024 ఎడ్యుకేషన్ వల్ల చాలా బాధపడ్డారా? పడ్డాను. సో 2025కి ఏమన్నా గోల్స్ పెట్టుకున్నారా? 2020 ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్న, గోల్స్ అయితే ఏం లేవు. అంటే ఐఎఫ్ఎస్ అవ్వాలి అని చదువుతున్నాను. అది 2024లో పెట్టుకున్న గోల్ కాదు, నా చిన్నప్పుడే పెట్టుకున్న గోల్. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు 2024లో చేసిన మిస్టేక్స్లు కానీ ఏమైనా రాంగ్ ఉంటే 2025లో చేయొద్దు అని కోరుకుంటున్నాను. బ్రో నీ పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నావు? బోధపండ. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎట్లుంది ఇంటర్? మామూలుగా 10th ఆట అంటే దింగ డబల్. బాగా టార్చర్ మొదలైందా కాలేజీలో? ఉంటే కదా లాస్ట్ దింగ. 2024 ఎట్లా గడిచిపోయింది? అయిపోయింది, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 24లో కాలేజ్ చదువుతున్నాం, అయిపోయింది. సో 2025 వస్తుంది. సో ఫస్ట్కి వస్తేనే మనం ఇది చేయాలరా, కొత్త సంవత్సరం ఇన్ని సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని కొన్ని అనుకుంటాం లైఫ్లో. నువ్వేమన్నా అనుకున్నావా? ఏం లేదు అన్న, ఇప్పుడు చదువుకోవాలా, పాస్ అయితే నెక్స్ట్ ఏదైనా. సో 25లో ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. సో అందరికీ కొన్ని గోల్స్ ఉంటాయి. అంటే 2024 కానీ 25కి కొత్త సంవత్సరం వస్తుందంటేనే అరే ఇది సాధించాలి, అది సాధించాలి, ఇది చేయాలరా భయ్, అది చేయాలరా అనుకుంటా. ఏమన్నా ఉన్నాయి అట్లా? అలా చాలా అనుకుంటాం కానీ ఏం అవ్వం కదా, అందుకే ఏమనుకోకుండానే అయిపోతాయి. అంటే ఏం అవ్వమని చెప్పేసి అనుకోవట్లేదా? అంతే. 2024లో ఏమన్నా అనుకుని ఏమన్నా చేయలేకపోయారా? అట్లా
ఏం లేవు. ఎట్లా గడిచిపోయిందా ఈ ఇయర్? అంటే ఇయర్ అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, సాడ్ ఉంటది. ఇట్లా హ్యాపీ ఉంటే మొత్తం హ్యాపీగా ఉండదు, సాడ్ ఉంటే మొత్తం సాడ్ ఉండదు. అట్లా హ్యాపీ అండ్ సాడ్ తో గడిచిపోయినాను. మీ పేరు? ప్రవీణ్ కుమార్. నేను ఫార్మా ఫీల్డ్లో చేస్తాను. ఫార్మా ఫీల్డ్లో జనరల్ మేనేజర్ చేస్తాను. ఫార్మా మార్కెటింగ్ కూడా చేస్తాను. యాక్చువల్లీ ఈ సంవత్సరం ఏంటంటే కరోనా వచ్చిన కాడి నుంచి ఫార్మా కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అప్ అండ్ డౌన్స్. 2023లో ఉన్నంత ఫుల్ గుడ్ కండిషన్లో ఎవరు లేరు. అందరూ కూడా సాఫ్ట్వేర్ కూడా ఎంప్లాయీస్ కొన్ని కంపెనీస్ తీసేశారు బయటికి. ఎంప్లాయీస్ని రిజైన్ చేయించి బయట పంపించారు డైరెక్ట్గా, వితౌట్ ఇంటిమేషన్ లేకుండా. అట్లాగా ఎంప్లాయ్మెంట్ స్ట్రగుల్ అవుతున్నారు. బేసికల్గా మా ఫార్మా ఫీల్డ్ కూడా కొన్ని బిగ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎన్, డాక్టర్ రెడ్డిస్, ఎట్రో ల్యాబ్స్ తప్ప మిగతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, షట్ డౌన్ పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళ ఈ మేనేజ్మెంట్ ఎట్లా ఉందంటే ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలని ఇచ్చే స్టేజ్లో లేకపోయారు. బేసికల్లీ అట్లా ఫైనాన్షియల్గా బ్యాక్ డ్రాప్ ఉంది. 2024-25 మేబీ బెటర్ పొజిషన్ రావచ్చు అంత. కలిసి రాలేదంటారా? కలిసి రాదు. యావరేజ్ 78% నడిచింది. మిగతా 20% నెక్స్ట్ 25లో బెటర్ ఆప్షన్ రావచ్చు అనుకుంటున్నాం. హలో, హలో, ఎట్లున్నారండి? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు? చైతన్య దీప్తి, ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? ఓకే, ఏ కాలేజ్? వివేకానంద డిగ్రీ కాలేజ్. సో కొత్త సంవత్సరం రాబోతుంది 2025, ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? ఇంకా ఏం చేసుకోలేదు. 2024 ఎట్లా గడిచిపోయింది? బాగానే గడిచిపోయింది. ఇంటర్ మంచిగా అయింది. ఇప్పుడు డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసిన. మీ పేరు? వాసవి, ఏం చదువుతున్నారు? బీటెక్ 4th ఇయర్, ఏ కాలేజ్? మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజా? మల్లారెడ్డి అంటే తగ్గేది లేదండి. అంతే. ఆయన కాలేజేనా మంత్రి మల్లారెడ్డి? ఆ, ఎట్లుంటది ఎడ్యుకేషన్ అక్కడ? బాగుంటది, పర్లేదు. సో మీరేం తీసుకున్నారు సబ్జెక్ట్? ఎలక్ట్రానిక్స్, ఈసీ. గ్రేట్ గ్రేట్. మొత్తానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? అనుకుంటాం అంతే. 4th ఇయర్ అయ్యేటప్పటికి చదివింది ఒకటి, జాబ్ చేసేది ఒకటి. ఎట్లా గడిచింది 24? చాలా ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ గా జనవరి టు డిసెంబర్ కి స్కిప్ అంటే జంప్ చేసినట్టుంది. మరి 2025కి ఏమన్నా చేయాలి, అది చేయాలని ఏమన్నా హోప్స్ పెట్టుకున్నారా? ఉన్నాయి. మాది బీటెక్ 2025 లో పాస్ అవుట్ అవుతుంది. సో జాబ్ రావాలి అని కోరుకుంటున్నాను. సో క్యాంపస్ లోనే వచ్చేయాలని ఫిక్స్ అయ్యారా? మరి ఆ ప్రణాళిక వేసుకున్నారా? వేసుకున్నాం, కానీ ఇంకా దేవుడు దయ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పొలిటికస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు నీ పేరు? అన్వేష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నావు? సికింద్రాబాద్. సో 2024 ఎట్లా ఉంది నీకు? నాకు బెటర్, కాకపోతే సమ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్ తో గడిచిపోయిందా? అంతా గడిచిపోయింది అన్నట్టు. ఏమనుకున్నా 2023లో 2024 ఏం చేయాలని కోరుకున్నావు? ఏం చేయలేదు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ఎంజాయ్ కాలేదు. ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏం కాకుండా అయిపోయింది. మరి 2025 కూడా వస్తుంది, మరి ఏం చేద్దాం అనుకుంటా? ఏముంది, మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలనుకుంటానా, అది అవ్వట్లేదు. ఈసారి అన్న ఇదో కాదు. ఏం గోల్స్ ఏం పెట్టుకోలేదు? హోప్స్ అంటే ఉన్నాయి, బట్ అవి అయితాయో అన్నది కొంచెం సస్పెన్స్ లో ఉంది. దోస్తుగాళ్ళతో మాట్లాడుకుంటారు కదా, అరే ఇది చేయాలి రా బాయ్, నన్ను ఏది చేయకుండా ఆపుతారన్న. ఇక్కడ అంటే వాళ్ళిద్దరు ఏది చేద్దామన్నా, ఫస్ట్ మంచి ఇయర్ స్టార్టింగ్ లో మంచి చేద్దాం అనుకున్నా, వాళ్ళిద్దరు నాతో చేరారు, అంతా అయిపోయింది. అందరూ దోస్తుగాళ్ళని పెట్టుకుంటే నువ్వు రాహుకేతువులను పెట్టుకున్నావా? అసలు శనిశ్వరులు 2 శనిగ్రహాలు, అందరికి ఒక్కరుంటే నాకు 2 ఉన్నాయన్న. అరే శనిదేవుడు మంచోడు బ్రో. వాళ్ళిద్దరు వాళ్ళ కాడ నుండి వచ్చారు బ్రో. వాళ్ళిద్దరు నాకు అసలు కాలేజ్ పోదామంటే కాలేజ్ పోనీ, ఆ ట్యాంక్ పనికి పట్టుకోపోతారు, ఎక్కడ అంత ఆగమాగం చేస్తారన్న. మొత్తం 2024 ఎంజాయ్ చేపించారు, కానీ కొన్ని ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆగం చేసారు. సో అవన్నీ తీరాలంటే 2025కి ఏమన్నా ప్లాన్ చేసి మళ్ళీ వాళ్ళే ఉండాలి. సార్ మీ పేరు? నా పేరు సుబ్బరాయుడు. ఎక్కడి నుంచి వస్తారు? కడలంగలో ఉంటాను. ఎట్లా ఉంది 2024 ఎట్లా ఉంది సార్? 2024లో మంచిగానే జరిగింది. గవర్నమెంట్ ఏంటంటే మారటం, ఏంటంటే పిల్లలకి ఉద్యోగాల కోసం చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది మటుకు సంతోషం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తూ ఉంది పిల్లలకి. నాకు కూడా 4 ఆడపిల్లలు. మాకు కూడా, మా పిల్లలకు కూడా సాఫ్ట్వేర్లో ఏదో రాసుకుంటా ఉన్నారు, గవర్నమెంట్లో రాసుకుంటా ఉన్నారు, వస్తున్నాయి. కాబట్టి అందరికీ ఏంటంటే ఇంకా డెవలప్ అయ్యి ఇంకా బాగా జరగాలని నేను 2025లో కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. కాకా మీ పేరు?
నా పేరు నరసింహరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేటివ్ ప్లేస్ మాత్రం మాది సికింద్రాబాద్. మాది గవర్నమెంట్ ఉద్యోగం చేసిన రిటైర్మెంట్ అయిపోయినాను. చాలా సంతోషంగా ఉన్నది అనమాట. నాకు రిటైర్మెంట్ అయిపోయినాను, హ్యాపీ లైఫ్ అయిపోయింది. మినిమం 32-33 ఇయర్స్ దాకా డ్యూటీ చేసినాను. చాలా హ్యాపీగా ఉన్నది. నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అయితే సడన్లీగా మాకు క్లిక్ అయిపోయి కొన్ని మస్తు కోట్ల రూపాయల ఆస్తి కూడా ఉన్నది నాకు జమ కూర్చింది అనమాట. 2024 ఉన్నది. 2024లో కూడా అదే విధంగా ఉండాలి, 2025లో కూడా అదే విధంగా ఉండాలని నేను హ్యాపీగా ఉంటాను. హలో మేడం, హాయ్ సార్, మీ పేరు? నా పేరు మహేశ్వరి. హైదరాబాద్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 1 year అవుతుంది. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. చేస్తుంటారా? సో 2024 ఎట్లా గడిచిపోయింది మేడం? అదే అలా అయిపోయింది. చూడ ఎందుకంత సాడ్ గా చెప్తున్నారు? చిన్న చిన్న ఉన్నాయి, మంచివి ఉంది, చెడగా ఉంది. ఇంకా అలా. గడిచిపోయింది మొత్తానికి. 2024 గడిచిపోతుంది అలాగా. సో కొత్త సంవత్సరం కూడా వస్తుంది. ఏమన్నా హోప్స్ కానీ ఏమన్నా ఆశలు పెట్టుకోవడం ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? అదే ఏదైనా కొత్తగా ఏమైనా జరుగుతుందేమో అని చూస్తున్నాను. అదే అంటే మనం మీకు సంబంధించి ఏదైనా సాధించాలి అని ఒక పర్టికులర్ ఏదో ఒకటి అనుకుంటారు కానీ అట్లాంటివి ఏం లేవా? అలాంటివంటే ఏం లేదు, జనరల్ నార్మల్ గానే. మీ పేరు? సుగుణరావు. ఎక్కడి నుంచి వస్తుంది? మాది ఆంధ్ర అండి, ఏలూరు పక్కన పల్లెటూరు. ఇక్కడ హైదరాబాద్ లో ఎంతకాలం? హైదరాబాద్ 20 సంవత్సరాలు మట్టుంటున్నా. హైదరాబాద్ లైఫ్? హైదరాబాద్ లైఫ్ అంటే పల్లెటూరు జీవనం వేరే ఉంటది, పట్టణం జీవనం వేరే ఉంటది. పట్టణం జీవనం ఏంటంటే ఉరుకు పరుగులు బతికేది. ఈ ఇయర్ 2024 ఎట్లా గడిచిపోయింది మీ లైఫ్? 2024 మంచిగానే ఉంది బాబు, దేవుడి దేవాలయం మంచిగానే ఉంది. మాకు ఏ ఇబ్బంది లేదు. నేను క్రిస్టియన్ని, చర్చి పోతాను, బాగానే ఉంది బాబు. దేవుడి గతంలో ఒక ఏదైనా అనుకుని అది సాధించారా? సాధించాను బాబు. ఒక ఇల్లు, మంచి ఇల్లు కట్టియాలి మా పెద్ద కొడుక్కి అని చెప్తే 40 లక్షల రూపాయలు పెట్టి మంచి ఇల్లు కట్టించా. 2025 కూడా వస్తుంది, కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే అందరికీ సందర్భం. అది ఎట్లా ఉంటుందో ఏమన్నా అనుకున్నారా మరి ఈ సంవత్సరం ఏమన్నా చేయాలి కొత్త సంవత్సరానికి? ఇప్పుడు వరకే ఏ ఆలోచన నా మైండ్ లోకి రాలేదు బాబు. ఆ భగవంతుడు ఉంటే మనం ఎక్కడికైనా ఎదగలం. మనం మంచిగా ఉంటే ఎదటోళ్ళు కూడా మంచిగానే ఉంటారు కదా. చూసారు కదా, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. జీవితంలో మంచి అనేది ఖచ్చితంగా మనల్ని ముందుకు నిలబెట్టడంలో, ఎదగడంలో అదే మనకు మంచి స్నేహితుడు. ఖచ్చితంగా మంచి అనుభవాలను, పెద్దల నుంచి కూడా మంచి అభిప్రాయాలను, అనుభవాలను తీసుకొని వారిని గౌరవిస్తూ వారి గౌరవప్రదంగా మనం కూడా ముందుకెళ్దాం. సమాజంలో మనకంటూ ఒక మార్పు సాధించుకునేలా 2025 ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ యూసఫ్గూడ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.